హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 4:50 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడు నుంచి అనేది ఫుల్ నైట్ అనేది కొట్టేద్దాం. నిన్ననే డ్యూటీ చేయలేదు, కొంచెం ఇంతకుముందు చెప్పాను కదా డీజిల్ పైపు లీక్ అవుతుంది అని. అది ఇంకా ఎక్కువ లీక్ అయింది. ఇప్పుడైతే చేంజ్ చేపించేసాము పైపు, డైరెక్ట్గా కొత్త పైప్ అయితే వేసినాం. అది కూడా నిన్న సాయంత్రం చూసుకున్నా. నిన్న పొద్దున్న చూసుకుంటే నిన్న ఎక్కేట్టు నీ డ్యూటీ. నిన్న సాయంత్రం చూసుకున్నా, పోయి అడిగేసరికి అయిపోయినాయి. షాపులు మంది మూసేసిండ్రు. అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా. మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేస్తానే మీ వెంటనే మీకు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అది మరి అయితే చూసేసి వెళ్ళిపోతున్నారు. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకు లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఏదో ఉంది ఇందులో కంటెంట్ ఉంది అని వేరే వాళ్ళకు సజెస్ట్ చేస్తుంది. అందుకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 4:40 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఇది టెలిగ్రామ్లో అయితే ఒక బుకింగ్ అయితే తీసుకున్నాము. బొల్లారం నుంచి నానక్రం కూడా 800 అమౌంట్. 20 కిలోమీటర్లు ఎంత వస్తుందో చూద్దాం. పోయి అమౌంట్ 800, 5 లాగిన్ అన్నారు. 4:50 అవుతుంది టైము. వెళ్ళిపోదాం ఇప్పుడు. 5 పికప్ అన్నారు, రిపోర్టింగ్ 5 అన్నారు. వెళ్ళిపోదాం ఇప్పుడైతే. మనం వెళ్ళి అది అనేది పికప్ చేసుకొని వెళ్దాం. ప్రజెంట్ అయితే కిలోమీటర్స్ 0 చేస్తాను. దాంతోపాటు మనకి ఇవి కూడా మీకు ఇది ట్రిప్ తీసుకెళ్ళి కూడా మీకు అప్లోడ్ చూపిస్తాను. ఇవన్నీ ప్రజెంట్ అయితే కిలోమీటర్ 0 చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ట్రిప్ వచ్చేసి మనం అమ్మ క్యాబ్స్లో తీసుకున్నాము. వేర్ ఈజ్ అమ్మ క్యాబ్స్. ఓకే, ఇదిగోండి. గుడ్ ఈవినింగ్ అమ్మ క్యాబ్స్ అన్న. ఇది బొల్లారం టు నానక్రామ్ కూడా నేను తీసుకున్నా. అమౌంట్ వచ్చేసి 800. ఓకే మరి థ్యాంక్ యూ అమ్మ క్యాబ్స్. ఇదిగోండి డేట్ ఈరోజు చూడండి, 5th వెన్స్డే. ఇప్పుడే తీసుకున్నాను నేను. ఓకే మరి ఈ ట్రిప్ అయితే అయిపోయేసరికి 7 అవుతుంది. మ్యాక్సిమం 7 అవుతుంది ఖచ్చితంగా. 7-10 అవుతుంది. ఇది అయిపోయినాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను నేను. ప్రజెంట్ అయితే లొకేషన్లో తీసుకున్నాను, వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి బొల్లారం ఫస్ట్ పికప్, సెకండ్ పికప్ వచ్చేసి అల్వాలు, సెకండ్ పికప్ అల్వాలు, 4th పికప్ వచ్చేసి బోయినపల్లి. మొత్తం 4 ఉంటాయి పికప్లు. వాళ్ళ ఇష్టం ఎంతమందినైనా వేయవచ్చు. 4 వరకు ఒకరినైనా పంపించవచ్చు, 4గురినైనా పంపించవచ్చు, 2 పంపించవచ్చు, 3 పంపించవచ్చు. మంది షెడాన్ వెహికల్ కాబట్టి 4 మెంబర్స్ వరకు అయితే పంపిస్తారు. ఓకే మరి అయితే ఈ ట్రిప్ అయిపోయినాకైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. మళ్ళీ ఓలా ర్యాపిడో లాగిన్ చేసేటప్పుడు అనేది చూపిస్తాను. ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. ఇప్పటికైతే అయిపోయింది అది నానక్రామ్ కూడా డ్రాప్. కిలోమీటర్స్ వచ్చేసి 44 కిలోమీటర్స్, బాగా ఎక్కువ వచ్చింది. అమౌంట్ అయితే 800 ఇచ్చిండు అంతే. ఇంత నేను పోయింది 5 కిలోమీటర్స్ పోయినా పికప్కే. నేనున్న కాడి నుంచి పికప్కే 5 కిలోమీటర్స్ ఉంది. 17.1 ఇచ్చింది. మైలేజ్ వచ్చేసి 44 కిలోమీటర్స్. నాన్ ఏసీ బుకింగ్ ఇది. ఏసీనా నాన్ ఏసీనా అని చూపిస్తారు దాంట్లోనే. ఏసీ అయితే మనం ఏసీ వేయాలి, లేదంటే నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ అని పెట్టి వాళ్ళు పెడతారు. మళ్ళీ కస్టమర్ కూడా ఏం అడగరు, ఎంప్లాయీ కూడా ఏం అడగరు ఏసీ వేయండి అని. మనం ఏసీ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అది మరి అయితే ఇది ఏసీ నాన్ ఏసీ బుకింగ్స్ అని మార్నింగ్ కూడా పడవచ్చు. నాన్ ఏసీ అని మార్నింగ్ కూడా పడతాయి. అది మరి అయితే ఇప్పుడైతే మనం ర్యాపిడో ఓలా అనేది ఆన్ చేసి తీసుకుందాం. ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, లాగౌట్లు అన్ని లాగిన్లే పడినాయి చాలా. ఓకే మరి అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. ర్యాపిడో అవి లాగిన్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి కిలోమీటర్లు వచ్చేసి 44 కిలోమీటర్స్. మైలేజ్ వచ్చేసి 17 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం ఇప్పుడు. మనకైతే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. ర్యాపిడో ఆన్ చేస్తాం, ఒక 5 minutes చూద్దాం. తర్వాత టెలిగ్రామ్లో వచ్చేసి తీసుకుందాం మనం.
సారీ, ఇది ఓలాలో వచ్చేసి అప్డేట్ చేద్దాం. అప్డేట్ అడిగింది యాప్. ఒక 2 minutes అని వెయిట్ చేద్దాం, అప్డేట్ అయిపోతుంది. మళ్ళీ కరెక్ట్ ఇది ఆఫ్ అయిపోతే ఇబ్బంది. ఆ లోపు మీరు కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ అనేది. వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకే, అప్డేట్ అయింది యాప్. నా పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్నట్లయితేనే నా వీడియోస్ మీకు అనేది వస్తాయి. ఓకే, రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ రన్ అప్డేట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ర్యాపిడ్ ఎందుకు అంటున్నా అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చే టైము 7:30 కదా, 7 అయింది. అమౌంట్ అనేది ఎక్కువ ఇచ్చే టైం, అందుకని ర్యాపిడ్ ఆన్ చేద్దాం అంటున్నాను. 9 తర్వాత ర్యాపిడోలో బుకింగ్స్ ఆగిపోతే అప్పుడనేది మనం ఓలా అనేది ఆన్ చేద్దాం. అమౌంట్ తక్కువ ఇస్తాడు, అప్పుడు మైలేజ్ కొంచెం పెరుగుద్ది, అమౌంట్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, మరి అయితే బుకింగ్స్ అయితే యాక్సెప్ట్ చేసి ఓకే లాగిన్ అయితే చేశాను. బుకింగ్ అయితే ఏం పర్లేదు, పడ్డది ఏదో. చూడండి, ఎల్లారెడ్డి కూడా ఎక్కడ ఇది 350 అంట, కిలోమీటర్ 14 రూపీస్. అది కూడా కస్టమర్ యాడ్ 40 రూపీస్ ఇచ్చింటే వేస్ట్. ఇది బేగంపేట్ 356 రూపాయలు. సోమాజీ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండొచ్చు, ఆయన నుంచి వెళ్తాను. ఇట్లా లింగంపల్లి అట్లా ఏమైనా పడితే తీసుకుందాం, అంటే మళ్ళీ అదే తీసుకుందాం, కొంచెం ఏమన్నా పెరుగుద్ది అమౌంట్. ఓకే, కాజాగూడ 190 రూపీస్ చూపించింది, 6 kilometers. ఓకే, మరి బస్ స్టాప్లో ఉండరు కస్టమరు. ఇదనే కంప్లీట్ అయినాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు, ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే 2 rides అయితే కంప్లీట్ అయినాయి. ఇందాక ఒకటి చెప్పాను కదా, ఇది నిజాంపేట్ అని, సారీ కాజాగూడ అని, అది ఒక డ్రాప్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి అక్కడి నుంచి నిజాంపేట్ పడింది. మొత్తం వచ్చేసి 2 rides అయిపోయినాయి. కిలోమీటర్స్ వచ్చేసి 70 kilometers ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.9 ఇచ్చింది. అది మరి అయితే ఇప్పుడైతే మనం అనేది చూద్దాం. మరి ప్రజెంట్ అయితే నిజాంపేట్లో ఉన్నాం. నిజాంపేట్లో రెడ్డి అండ్ క్లూస్ కాడ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఆ 2 రైళ్ళని ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి, తిరిగిన కిలోమీటర్ 70 kilometers తిరిగాము ఇప్పటికి. ఇదిగోండి, టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 518 రూపీస్, 518 రూపాయలు. 2 rides అని కంప్లీట్ చేసాము. ఇదిగోండి, పికప్ వచ్చేసి 0.9 kilometers విప్రో సర్కిల్ కాడి నుంచి 6.8 kilometers డ్రాపు, కాజాగూడ మణికొండ రూట్లో, ఛత్రపురి కాలనీ. దీనికి వచ్చేసి 6.8 kilometers ట్రావెల్ చేసాము. 190 అమౌంట్ వచ్చింది. 27 రూపీస్ per kilometer అని పడింది. 21 minutes అని టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి అక్కడి నుంచే ఛత్రపురి కాలనీ నుంచి నిజాంపేట్ డ్రాపు, మధురానగర్, రెడ్డి ఎన్క్లూజ్, మధురానగర్, నిజాంపేట. దీనికి పికప్ వచ్చేసి 2.6 kilometers, డ్రాప్ వచ్చేసి 15.3 kilometers. దీనికి అమౌంట్ వచ్చేసి 328 రూపీస్ అని వచ్చింది. 21 రూపీస్ per kilometer అనే పడింది. 59 minutes అని టైం పట్టింది. 1 hour టైం పట్టింది. 328 రూపీస్ వచ్చింది. యాక్సెప్ట్ చేద్దాం. 1.3 kilometers, 1.7 kilometers డ్రాప్, 120 రూపీస్ అమౌంట్. ఓకే, మరి అయితే ఇది అయిపోయినాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ప్రజెంట్ అయితే ఓలాలో అయితే ర్యాపిడోలో అయితే ఇంకో 2 bookings అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇంకా మనకి ఓలాలో కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం, కానీ ఏం మళ్ళీ రైట్స్ అమౌంట్ వచ్చేసి ర్యాపిడోలో 700 చేంజ్ అయింది. చూపిస్తే చూడండి.
ఓన్లీ టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 82 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ప్రజెంట్ ఇప్పటికి. నేనైతే ఇప్పుడు జేఎన్టీ మెట్రో కాడ ఉన్నాను ఇప్పుడు లోపల గల్లీలోకి. ఇది ఓన్లీ 1.2 కిలోమీటర్స్ పికప్, 1.7 కిలోమీటర్స్ డ్రాపు. నిజాంపేట నుంచి నిజాంపేటే. దీనికి వచ్చేసి 120 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 6 మినిట్స్ అనే టైం పట్టింది. 120 రూపీస్ అమౌంట్ వచ్చింది మనకి పడ్డది. 8 కిలోమీటర్స్ 123 అంట. యాక్సెప్ట్ 25 మినిట్స్ టైం చూపిస్తుంది. వెంకటేశ్వర గార్డెన్స్ ప్రకాష్ నగర్ ఉంటుంది నాకు తెలిసి. ప్రకాష్ నగర్ యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాం మరి ఇంకొంచెంసేపు ఆగి. మరి ఘోరంగా ఇచ్చిండు. దాని తర్వాత ఇంకో రైడ్ అయితే అయిపోయింది మనకి. 0.7 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 4.6 కిలోమీటర్స్ డ్రాపు. ఇది డిస్టెన్స్ హోదా కనుక్కోవాలి. దీనికి అమౌంట్ వచ్చేసి 130 రూపీస్ వచ్చింది. 17 మినిట్స్ అనే టైం పట్టింది. 27 రూపీస్ అనేది పర్ కిలోమీటర్. 27 మినిట్స్ అనే పట్టింది. 27 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 130 రూపీస్ వచ్చింది. ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేసి డిస్టెన్స్ అప్డేట్ చేసుకుందాం. అమౌంట్ పెరుగుతుందో అది డౌట్. టోటల్ వచ్చేసి 768 రూపీస్ అయింది. ఓలాలో వచ్చేసి ఏం కాలేదు. ఇవన్నీ 0 ఏం కాలేదు. మేడ్చల్ అంట 33 కిలోమీటర్లు 408 రూపాయలు 72 నిమిషాలు. ఇది మళ్ళీ మనం ఖాళీగా రావాలి మేడ్చల్ నుంచి. అసలు బాలాజీ నగర్ ఆర్టీసీ కాలనీ అంట. అసలు చూద్దాం. బాలాజీ నగర్ అంటే ఇదే. డిస్టెన్స్ 24 కిలోమీటర్స్ ఉంది మనకైతే. 50 మినిట్స్ టైం చూపిస్తుంది. 300 చేంజ్ ఏమో చూపించింది. ఓకే మరి అయితే రైడ్ అయితే అయిపోయాక కాల్ అప్డేట్ చేస్తాను మళ్ళీ. ఓకే రైడ్ అయిపోయాక అప్డేట్ చేస్తాను మళ్ళీ మీకు. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 2 రైడ్స్ ఓలాలో అయినాయి. ర్యాపిడోలో ఒకటి పడింది. బోయినపల్లి నుంచి బోడుప్పల్ అన్నది. అది దగ్గరకు వచ్చేసరికి క్యాన్సిల్ చేసిండు. అది మరి అయితే ఇప్పుడైతే ఇంకా చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం. ఇప్పుడైతే 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. తిరిగిన కిలోమీటర్స్ 111 తిరిగినాము. 111 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము ఇప్పటికి. ఆ 2 రైడ్స్ అనేది చూపిస్తాయి చూడండి మీకు. కొంచెం స్లోగా ఉన్నాయి బుకింగ్స్. కిష్టారెడ్డిపేట పడింది. వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. ర్యాపిడోలో యాక్సెప్ట్ చేస్తున్నా. ఓకే మరి అయితే ఇదిగోండి. ఇది ఓలాలో క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు 40 రూపీస్ మనకి. ఓలాలో వచ్చేసి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. ఇందాక మేడ్చల్ బుకింగ్ అని చెప్పాను కదా, అది నేను క్యాన్సిల్ చేసేసిన. వెళ్ళబుద్ధి కాలేదు. ఇదిగోండి కుక్కట్పల్లి నుంచి అమీర్పేట పడింది. ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 178 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 168 రూపీస్ ఇచ్చిండు. 12.1 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇది 12.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 24 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. 168 రూపీస్ అనేది వచ్చింది ఈ రైల్లో మనకి. ఓకే అయితే ఇంకొకసారి కిష్టారెడ్డిపేట యాక్సెప్ట్ చేశాను. వెళ్దాం. ఉంటుందా క్యాన్సిల్ అయిపోద్దా? ఇందాక ఇదే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అన్నీ చూడాలి. ఓకే మరి అయితే వెళ్ళానే మళ్ళీ అనే అప్డేట్ చేస్తాను. ఇది హాయ్ హలో నమస్తే.
ఇప్పటికైతే ఇంకో 3 రైళ్ళు అయితే అయిపోయినాయి. చిన్నవి అన్నీ. ఒకటి 2 3 తక్కువ అమౌంట్, ఎక్కువ ఏం లేదు. అది ఎక్కువ అనుకుంటారు. ఒకటి 25 కిలోమీటర్లు వచ్చినా 300 వరకు ఇచ్చిండు. ఇంకోటి వచ్చేసి 6 కిలోమీటర్లు పోయినా 105 రూపాయలు ఇచ్చిండు. ఇంకోటి 25 కిలోమీటర్లు పోయినా 420 రూపాయల వరకు ఇచ్చిండు. చూపిస్తే చూడండి. ర్యాపిడోలో ఒక రైడు, 2 వచ్చేసి ఓలాలో చేశా. ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ 185 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 17.9 ఇచ్చింది పర్ లీటర్కి. ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయిపోయింది. ఇదిగోండి పికప్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 25 కిలోమీటర్స్. తిరుమలగిరి నుంచి బొల్లారం, ఇది మల్లంపేట ఐడిఏ బొల్లారం డ్రాపు. దీనికి వచ్చేసి 427 రూపీస్ ఇచ్చిండు. 17 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 47 మినిట్స్ అనే పట్టింది మనకి. అంతే. ఇంకా ర్యాపిడో ఓలాలో ఓలాలో 2 రైడ్స్ అయిపోయినాయి. ఇదిగోండి ఇది వచ్చేసి ఇందిరానగర్ కాలనీ మియాపూరు. అక్కడి నుంచి కూకట్పల్లి డ్రాపు. దీనికి వచ్చేసి 110 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 5 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 104 రూపీస్ ఇచ్చిండు. 6.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 13 మినిట్స్ టైం పట్టింది. 104 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి ఇది కాప్రా. ఇది తప్పు చూపిస్తుంది, కాప్రా కాదు ఇది డ్రాపు. ఇది ఎక్కడంటే టార్నాక. ప్రజెంట్ ఇక్కడే ఉన్నాయి, ఇది ఇప్పుడే అయిపోయింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 305 రూపీస్. దాంట్లో నుంచి 15 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 289 రూపీస్ ఇచ్చిండు. 24.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 38 మినిట్స్ అనేది టైం పట్టింది మనకి. ఇంతే. ఇంకా టోటల్ వచ్చేసి ఇందులో 400 అయింది. నిన్న డేట్లో 300, 278. ఒకసారి మొత్తం అనేది కౌంట్ చేసుకుందాం. నిన్న డేట్లో 278 ప్లస్ ఇది ర్యాపిడోలో వచ్చేసి మనము 394 చెప్తా. ఓకే. ప్లస్ ఇది ఒకటి మల్లంపేట డ్రాప్ చేసాం కదా, వాళ్ళ కాడ వచ్చేసి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండ్రు. ఒక కస్టమర్ ఎక్కువ ఉన్నాడని. ఏఎస్ రావు నగర్ 151 రూపీస్ యాక్సెప్ట్ చేసాము. వెళ్ళిపోతాం. ఇది అయిపోయినా మళ్ళీ నేను చూద్దాం టోటల్ అమౌంట్ ఒకసారి. మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. మళ్ళీ ఇది డ్రాప్ అయిపోయాక. ఏఎస్ రావు నగర్ అంట. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అవుతుంది. ఇప్పుడైతే డ్యూటీ కూడా లాగౌట్ చేసేసిన. అమౌంట్ అయితే తక్కువైంది ఈరోజు, అంతగా ఎక్కువ ఏం కాలేదు. చూద్దాం ఒకసారి. ఇందాకైతే ఒక రైడ్ అయితే ఏఎస్ రావు నగర్ అని చెప్పాను కదా, అది అయిపోయింది. దాని తర్వాత ఇంకేం కాలేదు. అక్కడి నుంచి ఇంకా ఖాళీగా కొంపల్లికి వచ్చేసిన. ఇంకా ఇప్పుడైతే చూద్దాం మరి మొత్తం టోటల్ ఎంత వచ్చినాయి, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అని మొత్తం చూపిస్తే చూడండి. ఇదిగోండి ఈరోజు డేట్లో వచ్చేసి 544 రూపాయలు చేసాము. లాస్ట్ రైడ్ ఇది ఒకటే కదా ఇంకా పెండింగ్ మనకి చూపించాల్సింది. ఇదిగోండి టార్నాక సిగ్నల్ ఉంది కదా, జంక్షన్ సిగ్నల్ కాడ నుంచి ఏఎస్ రావు నగరు. ఇది వచ్చేసి మనం ట్రావెల్ చేసింది 7 కిలోమీటర్సే, కానీ 9.9 అని చూపిస్తుంది. 17 మినిట్స్ అనే టైం పట్టింది. 150 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 169 రూపీస్. దాంట్లో నుంచి 19 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 150 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. ఒకసారి టోటల్ అనే కౌంట్ చేసుకుందాం ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి నిన్న డేట్లో వచ్చేసి 278 రూపాయలు అయింది. ప్లస్
ఈరోజు డేట్లో వచ్చేసి 545 రూపాయలు అయింది. ప్లస్ ఒక టెలిగ్రామ్ బుకింగ్, దీనికి కొంచెం డిస్టెన్స్ బాగా పడ్డది, బాగా లాంగ్ పడ్డది, అమౌంట్ తక్కువ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో నిన్న డేట్లో వచ్చేసి 1219 రూపాయలు అయింది. ప్లస్ ఒకటి మనకి ర్యాపిడోలో లాస్ట్ రైల్లో ఒక కస్టమర్ ఎక్స్ట్రా ఉన్నాడని 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. ఓకే, 2942 రూపీస్ అనేది అయింది. 2949 రూపాయలు అయింది. దీంట్లో డీజిల్ ఎంత పోయిందో చూద్దాం. ఇవన్నీ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 209 కిలోమీటర్స్, 210 అనుకోండి. పర్ లీటర్ వచ్చేసి 18 ఇచ్చింది కిలోమీటర్స్. 210 డివైడెడ్ బై 18 కొడితే 1166 రూపాయలు మైనస్ ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1776 రూపాయలు అనేది ఈరోజు అనేది మిగిలింది మనకి. 1776 రూపాయలు మనకు అనేది మిగిలింది. ఎన్ని రైళ్ళు చేసామంటే ఈరోజు ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి ఈరోజు తక్కువే ఉన్నాయి అబ్బా బుకింగ్స్ అయితే. 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము ర్యాపిడోలో. మొత్తం ఈరోజు చేసింది ఇదిగోండి, 714కి 744కి మొత్తం ఈరోజే 5 రైడ్స్ ర్యాపిడోలో. ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ 6. నెక్స్ట్ ఓలాలో వచ్చేసి నిన్న డేట్లో వచ్చేసి 2 రైడ్స్ 6, 7, 8. ఈరోజు డేట్లో వచ్చేసి 3, 8 + 3 11 రైడ్స్ అనేది చేసాము. 11 రైడ్స్ చేసాము మీరు ఇంకా. అది మరి అయితే 11 గంటలు డ్యూటీ చేసాము, 11 రైళ్ళు చేసాము. అమౌంట్ వచ్చేసి 1776 రూపాయలు అనేది మనకు మిగిలింది డీజిల్ బోంగా. ఈరోజు అయితే తిరిగింది అయితే తక్కువే తిరిగాము, 210 కిలోమీటర్లే తిరిగాము, ఎక్కువేం తిరగలే ఇంకా. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ స్కిప్ చేయకుండా. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకు చెప్తున్నాను. ఓకే, మరైతే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగానే చేసుకోండి. వీడియో చూసేసి వెళ్ళిపోతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే వెంటనే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మరైతే బాయ్, గుడ్ నైట్ అందరికీ.